ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి. భారత్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక వ్యవహారం. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, ఈ తీవ్రవాద దేశము పాకిస్తాన్, దానికి సపోర్ట్గా నిలబడే ట్రంప్ అతని అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ అని ఎందుకు అంటున్నాను అంటే, యథా రాజా తథా ప్రజ. ట్రంప్ తీరును తెలుసుకొని అతనికి నచ్చిన విధంగా ప్రవర్తించే అధికారులు అతని చుట్టూరుతో ఉంటారు. సో బ్యాడ్ అట్రాక్ట్స్ బ్యాడ్ కదా. ఇప్పుడు ఒక చెడును ఆలోచించే వ్యక్తి దగ్గర మీరు నీతి, నిజాయితీ, ధర్మము ఇది మాట్లాడారు అనుకోండి, నచ్చదు కదా అతనికి. అతను బ్యాడ్ కంపెనీనే కోరుకుంటాడు. సో పాకిస్తాన్ ఒక చెడు దేశము, తీవ్రవాద దేశము. ఆ దేశానికి సపోర్ట్గా నిలబడే ట్రంప్, ఇతను కూడా అలాంటి వాడే. అతని చుట్టూరుతో ఉండేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. సో ఈ వ్యవహారాన్ని తీసుకొని భారత్ యొక్క భవిష్యత్తు, ఎందుకంటే మన చుట్టూరుతో తీవ్రవాదులే ఉన్నారు కదండి. ఏదో ఒక సందర్భంలో ఈ తీవ్రవాదులు మళ్ళీ కూడా పెట్టరేగడం ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చూసాం. టైం టు టైం టెర్రరిజం మాత్రమే మా సొల్యూషన్ అనుకునే ఈ దేశాలు, అది పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్, చైనా, ఇంకా అమెరికా, వీళ్ళందరూ కూడా తీవ్రవాదులనే నమ్ముకుంటారు. సో ఒక స్టేజ్లో ధర్మబద్ధంగా యుద్ధము చేసే భారత్ లాంటి దేశము ఎలాగ వీళ్ళని ఎదుర్కొంటుంది? సో కెనిత్ జస్టర్ అనబడే ఒక పూర్వ రాయబారి అండి, అమెరికాకు సంబంధించిన రాయబారి, ఈయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఎంత వ్యాలిడ్గా ఉందంటే వినేవాళ్లకు ఇతనేదో అమెరికాకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఇందులో ఉండే ముఖ్యమైన అంశం ఇదే. అమెరికా యొక్క సపోర్ట్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎంత దూరమైనా వెళ్ళగలదు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇక్కడ మీరు గమనించారు అంటే భారత్ ఏం చెయ్యాలి అనే ఒక అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే మీరు పుల్వామా అనండి, బాలాకోట్ ఇన్సిడెంట్స్, వీటిలో అంతా కూడా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. ఆ టైంలో ఇతను భారత్లో రాయబారిగా ఉన్నాడు కాబట్టి దీన్ని కీన్గా గమనించి మాట్లాడుతున్నాడు. వ్యాలిడేషన్ ఉందండి, అనుభవం చెప్తుంది కదా. సో ఈయన ఏమంటాడు అంటే, ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్లో మీరు అనుకున్నట్టుగా దాడులు అనేవి చేశారు పాకిస్తాన్ మీద. 11 ఎయిర్ బేసెస్ అన్నారు, అలాగే 9 తీవ్రవాద స్థావరాలు, వీటి మీద దాడులు చేశారు కదా. సో వీళ్లకు సపోర్ట్గా ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా వాళ్ళు నిలబడ్డారు కదా. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పరిస్థితే మీకు వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఈ తీవ్రవాదులను యాక్టివేట్ చేసి ఒక అతిపెద్ద దాడిని చేశారు అనుకోండి. భారత్ ఏం చెయ్యాలి అంటే, ఈరోజు మన రెస్పాన్స్ ఎలా ఉందో ప్రపంచానికి తెలుసు. తీవ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటున్నాం, చేసి చూపించాం కదా. వేరే ఎవరూ చెయ్యలేని పని భారత్ చేసి చూపించింది. సో మీ వద్ద ఉండే ఆయుధాలు ప్రపంచంలో టాప్ క్లాస్. అలాంటప్పుడు పాకిస్తాన్ ఇలాంటి ఒక దుస్సాహసము చేసింది. మీరేం చేస్తారు? భారత్ ఏం చేయగలదు? మళ్ళీ మీరు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నారు అనుకోండి. ఈరోజు పాకిస్తాన్కి ట్రంప్కి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని గమనించండి. పాకిస్తాన్ మీద దాడులు జరిగితే డైరెక్ట్గా అమెరికా యొక్క సైన్యమే మీ మీద యుద్ధము ప్రకటించవచ్చు. అంటే ఈ తీవ్రవాదులను కాపాడడానికి స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తన సైన్యాన్నే పంపిస్తాడు. నేను ఇదే మాట్లాడుతూ ఉంటా. భారత్కు ఇంతంత ఆయుధాలు ఎందుకండి? ఇన్ని వేల కోట్లు ఎందుకు మనం ఖర్చు పెడుతున్నాము? ఒక్క చైనాను ఎదిరించడానికి ఇన్ని వెపన్స్ అవసరమా? రెగ్యులర్గా మాట్లాడతాం కదా. సో ఇప్పుడు మీకు ఈ కెనిత్ జస్టర్ యొక్క వెర్షన్ని చూశారనుకోండి, మనము చైనాను కాదండి, అమెరికాను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. అంటే నెక్స్ట్ 2.5 ఇయర్స్లో ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఎందుకంటే ఎంత క్లోజ్ అయిపోయారంటే డైరెక్ట్గా వైట్ హౌస్లోకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో కలిసి భోజనము చేసే పరిస్థితి. ఒక విలేకరి, ఏమండి పాకిస్తాన్ ఏమిటి, ఈ మీడియేషన్ ఏమిటి, ఇది సక్సెస్ అవుతుందా అంటే, పాకిస్తాన్ ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, వాళ్ళు ఈ పని చెయ్యగలరని నాకు నమ్మకం. ఏది? పాకిస్తాన్ని గ్రేట్ కంట్రీ అనిన ఒకే ఒక నాయకుడు ఇతనేనండి. ఎవరు? ఏకంగా అమెరికా అధ్యక్షుడు.
ఆ స్థాయిలో ఇతను ఒక భ్రమలో ఉన్నాడు. టోటల్గా ఇతన్ని తమ వైపు తిప్పుకున్నారు. బాస్ని షూకి పాలిష్ వేయమన్నా వేస్తాము, నీ బట్టలకు లాండ్రీ చేయమన్నా మేము చేస్తాం, ఆ లెవెల్లో ఈ అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ ఉన్నారండి. నువ్వు ఏం చెయ్యమంటే, నువ్వు ఏం చెప్పితే అది చేస్తాం. టోటల్ పాకిస్తానే అప్పచెప్పేమంటావా? ఇంత డబ్బులు ఇవ్వు, పాకిస్తానే రాసి ఇచ్చేస్తాం. జోకి చెప్తున్నానంటే, ఎందుకంటే గ్వాదార్ పోర్టు తీసేసుకో, గ్వాదార్ వద్ద ఉండే రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ సర్వమును తీసేసుకో, నీకు ఏం కావాలో చెప్పు అనే స్థాయిలో ఈ పాకిస్తాన్ నాయకులు. ఎందుకు అపోజిషన్ లేదు? ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు, ప్రాణాలతో ఉన్నాడా, ఆయన చనిపోయాడా, నోబడి నోస్. ఆయన గుడ్డివాడైపోయాడని కూడా అంటున్నారు. చూడండి, పాకిస్తాన్ కోసం నిలబడితే, అదే అంటున్నాను, బ్యాడ్ కంపెనీ. మీరు బ్యాడ్ కంపెనీ నమ్ముకున్నారు అనుకోండి, ఏ స్థాయిలో నష్టపోతారో ఇమ్రాన్ ఖాన్ గారిని అడిగితే చెప్తారు. ఇలాంటప్పుడు మీ మీద తీవ్రవాద దాడులు జరిగాయి. ఇంకొక పహల్గామ్ దాడులు అనుకోండి, భారత్ సిద్ధమైంది. కానీ ఇవాళ ఏంటి, పాకిస్తాన్ కాదు, వాళ్ళ వెనుక అమెరికా కూడా ఉంటుంది. అంటే 1971లో ఏం జరిగిందో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. కానీ ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్తో మనకు ఒక ఒప్పందం ఉండింది. ఇప్పుడు ఇవాళ అది లేదండి. కాబట్టి రష్యా మన వైపు వస్తుందా, అసలు ఇంత దాకా మనం ఎందుకు ఆలోచించాలి? మోదీ గారిని అడిగారు అనుకోండి, రష్యా ఎందుకు రావాలండి, మనమే వీళ్ళని ఎదుర్కోగలము, ఇదేనండి మనకు కావాలి. ఇవాళ మనం హైపర్సానిక్ మిజైల్స్ అని ఎందుకు మాట్లాడుతున్నాము? రేపు పాకిస్తాన్కి సపోర్టుగా అమెరికా వచ్చినా అమెరికాతో మీరు యుద్ధము చేసే పరిస్థితిలో ఉండాలి. వాళ్ళ వద్ద థాడ్ ఉంటే మన దగ్గర S-400 ఉంది, వాళ్ళ వద్ద టామాహాక్ మిజైల్స్ ఉంటే మన వద్ద బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ ఉన్నాయి. అమెరికాను చిత్తుగా ఓడించే కెపాసిటీ ఇవాళ భారత్కు ఉండాలి. మీకు కెనిత్ జస్టన్ చెప్పే మాటలు ఇదేనండి. మీరు వింటూ ఉంటే ఎలాగ భారత్ అమెరికాను ఎదిరించగలదు, వాళ్ళతో వీళ్ళు ఎలా యుద్ధము ఇలా అనిపిస్తుంది. కానీ అసలు సిసలైన విషయం ఏమిటి, ఒక సివిలైజేషనల్ పవర్గా మీరు ఎదిగారు. భారత్ అంటే వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక దేశం అండి. మీరు ఒక అమెరికానో యూరోప్లో ఉండే దేశాలను చూడండి, మ్యాక్సిమం ఒక 500 ఇయర్స్ అంతే. ఇప్పుడు చైనా అన్నారంటే ఒక 10,000 సంవత్సరాలు. భారత్ మీకు వేల సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు, 70,000 సంవత్సరాలు మీకు నాగరికత కలిగిన దేశం. కాబట్టి మన అప్రోచ్ ఎలా ఉండాలి, ప్రపంచములో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మాకు భారత్ ఉంది. ఇప్పుడు మీరు శ్రీలంక ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఇమీడియట్గా జైశంకర్ గారు వెళ్ళి ఆదుకున్నారా? అలాగే మన శత్రువు టర్కీ భూకంపం వచ్చింది, ఆపరేషన్ దోస్త్ మనమే ముందు ఉంటాం. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా ప్రమాదం అన్నప్పుడు మన వాళ్ళు వెళతారు. నేపాల్ అనండి, మాల్దీవ్స్ అనండి, ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా మాకు భారత్ ఉంది, ఇది ఒక గ్లోబల్ పవర్, ఈ పేరును మీరు తెచ్చుకుంటారు. పాకిస్తాన్ వాడు మీ మీద తీవ్రవాద దాడులు చేశాడు, ఒక హిందువులే ఉంటారా, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, పంజాబ్ వాళ్ళు ఉంటారు, అలాగే మీకు బౌద్ధ మతానికి చెందిన వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు ఇది ఒక గ్లోబల్ పవర్. ఇంతంత మంది ఈ నాగరికత నమ్ముకొని బతుకుతున్నారు, వాళ్ళ మీద పాకిస్తాన్ లాంటి దేశము దాడులు చేసింది, దానికి సపోర్ట్గా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు ఉన్నారు అన్నప్పుడు గుడ్ బ్యాడ్ ఈ తేడాను మీరు చూపించగలగాలి. భారత్ అంటేనే ఒక గ్లోబల్ పవర్గా ఎదగడము కాదు, వీళ్ళు ప్రపంచాన్ని ఆదుకునే శక్తి కలిగిన వాళ్ళు. అదే పాకిస్తాన్ అన్నప్పుడు వీళ్ళు తీవ్రవాదుల మీద మాత్రమే ఆధారపడేవాళ్ళు. తీవ్రవాదులను ఎలా పెంచి పోషించాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా ఆయుధాలు ఇవ్వాలి, ఈ ఆలోచనలో ఉన్నవాడు. ఈ తేడాను మీరు చూపించగలిగి అంటే రేపు మనము వెళ్ళి పాకిస్తాన్ మీద దాడులు చేస్తే ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలంతా భారత్కి సపోర్ట్గా నిలబడాలి. అమెరికా ట్రంప్ అన్నా కూడా వీడు ఒట్టి వెధవ, వీడు అనవసరంగా పాకిస్తాన్ వైపు వెళ్ళి నిలబడ్డాడని ప్రపంచం మనకి చెప్పాలి. ఇంత పెద్ద సందేశాన్ని పూర్వ రాయబారి అమెరికా వ్యక్తి, చూడండి అమెరికాలో ఒక ప్రముఖ వ్యక్తి ఇలా మనకు సపోర్ట్గా మాట్లాడడము, ఇది ఒక గ్లోబల్ సినారియోగా భారత్కి సపోర్ట్గా ఇంత అద్భుతంగా ఈయన మాట్లాడాడని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఈ స్టేట్మెంట్స్, దీని వెనుక ఉండే సిగ్నిఫికెన్స్ ఇదంతా మీరు గమనించారు అనుకోండి, భారత్ యొక్క యుద్ధ నీతి మారాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి మీరు కూడా అలాగే అర్థం చేసుకున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.